रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। पालामूर यूनिवर्सिटी महबूब नगर में कॉन्ट्रैक्ट असिस्टेंट प्रोफेसर्स की गैर मुअय्यना मुद्दत हड़ताल जारी है और आज मुकामी रुकन पार्लियामेंट डी.के. अरुणा ने हड़ताली के पहुंचकर हड़ताल की हिमायत का इजहार किया और कहा कि कांग्रेस कॉन्ट्रैक्ट लेक्चरर्स को रेगुलर करने का वादा किया था। हुकूमत को चाहिए कि वो अपना वादा पूरा करे। डी.के. अरुणा ने कहा कि हमने 2008 में यहाँ यूनिवर्सिटी के क़याम के लिए जिद्दोजहद की थी। तेलंगाना तहरीक के दौरान हमने उस वक्त के चीफ मिनिस्टर किरण कुमार रेड्डी की क़यादत में 100 करोड़ रुपए फराहम किए थे, लेकिन तेलंगाना की तश्कील के बाद यूनिवर्सिटी का इंतज़ाम नज़रअंदाज हो गया है। रियासत भर की 12 यूनिवर्सिटियों में आज धरनों का इनेकाद देखकर दुख हो रहा है। डी.के. अरुणा ने कहा कि अगर कोई अपने कानूनी मुतालबात के लिए धरना देते हैं तो क्या उन्हें गिरफ्तार करेंगे। 750 लोगों को गैर कानूनी तौर पर गिरफ्तार किया गया है। रेवंत रेड्डी चीफ मिनिस्टर बनने के बाद अपोजिशन में होने के वक्त के अल्फाज को भूल गए हैं। अगर चीफ मिनिस्टर रेवंत रेड्डी मुखलिस हैं तो इलेक्शन से पहले किया हुआ वादा पूरा करना चाहिए। डी.के. अरुणा ने कहा कि रियासत भर में सिर्फ 1200 लोग हैं। तालीम में फैसलों में कोई सुस्ती नहीं होनी चाहिए। मेयारी तालीम फराहम करने वाले कॉन्ट्रैक्ट और गेस्ट लेक्चरर्स को फौरी तौर पर रेगुलर किया जाए। महकमा तालीम चीफ मिनिस्टर ही ने अपने पास रख लिया है, उसके बावजूद असिस्टेंट प्रोफेसर्स के एहतजाज का जवाब क्यों नहीं दिया जा रहा है। उन्हें फौरी तौर पर बातचीत के लिए बुलाया जाए और उनके मुतालबात को फौरी तौर पर हल किया जाए। ఎన్నికలకు ముందు ఆనాటి టీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి, ఎన్నికల ముందు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తానటువంటి మాట ఇచ్చిందో ఆ మాటల్ని నిలబెట్టుకోలేదు. జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్లో చేసిండు, మమ్మల్ని ఇంతవరకు చేయలేదని వాళ్ళు పెద్ద ఎత్తున 12 యూనివర్సిటీలలో ఉన్నటువంటి 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా 800 మంది పార్ట్ టైం లెక్చరర్స్, సో వీళ్ళందరూ అంటే దాదాపు 2000 మంది ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మర్చిపోయినట్టుంది, వాళ్ళకి గుర్తు చేయాలని మొన్న కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ కూడా 12 యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి 750 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఒక్కొక్కరిని కొన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేసింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారు వారు ఎందుకు దీక్ష చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమో తెలుసుకోవడానికి పిలిచి మాట్లాడింటే బాగుండేది, కానీ ఆయన వాళ్ళు ఇచ్చిన మాట మర్చిపోయి ఇది ఎట్లా సాధ్యమనేటటువంటి విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. మరి విద్యని ఏ విధంగా అయితే ఒక ప్రామినెంట్గా తెలంగాణలో విద్యని ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరికి కూడా చక్కటి మంచి విద్యని, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ పిల్లలకు అందివ్వాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సార్లు మీరు కూడా మాట్లాడుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని. మరి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీరందరినీ కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఏదైతే ఇవాళ ఫ్యాకల్టీ ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉన్నటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఎదురు చూస్తున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని టాక్స్ పిలవండి ముఖ్యమంత్రి గారు. ఈ అన్ని యూనివర్సిటీల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ అందరి తరఫు నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి కొందరిని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, మరి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకుంటామనేటువంటి భరోసాని వాళ్ళకి కల్పించండి. ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కడం వల్ల దాదాపు 8 రోజుల నుంచి వాళ్ళు రోడ్లు ఎక్కేసిండ్రు. అసలు ఈరోజు యూనివర్సిటీలలో బోధించేటటువంటి స్టాఫే లేదు. మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇమ్మీడియట్గా మరి మీరు పిలిచి మాట్లాడి రెగ్యులరైజేషన్ చేస్తామనేటటువంటి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను వారి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి ఇమ్మీడియట్గా మా అందరి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు మహబూబ్నగర్ యూనివర్సిటీ, ఎందుకంటే మీరు మహబూబ్నగర్ వాసి, పాలమూరు వాసి. మరి పాలమూరు యూనివర్సిటీ 2008లో ప్రారంభం చేసుకున్నాం. మరి ఇప్పటికి 17 ఏళ్ళైంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి 17-18 ఏళ్ల నుంచి యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు.
మరి వారందరినీ కూడా మరి ఇమ్మీడియట్గా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీరు ఇచ్చినటువంటి GO21 వారికి తీవ్రంగా నష్టం చేస్తుంది. వీళ్ళని అందరినీ కాకుండా మీరు కొత్త వాళ్ళని తీసుకుంటామని ఏదైతే చెప్తున్నారో వీళ్ళందరినీ తీసుకొని మిగిలిన వాటి కొత్త వాళ్ళని తీసుకోండి, ఇబ్బంది ఉండదు. ఈ 2000 మందిని అకామిడేట్ చేసి ఇంకా అడిషనల్గా వేకెన్సీస్ అన్నిటి కూడా ఫిలప్ చేయండి. ఈ 2000 మంది ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి మీరు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఫిలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్గా వారికి టాక్స్ పిలిచి వారికి భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.